అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగుండరా వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన అవన్నీ చూసే ముంగట హెడ్లైన్స్ చూడుర్రి. పాత బస్తీల బోనాల పండుగ కొలుసుకున్నారు భక్తులు నిండుగా. సిద్దిపేటలో పెట్టిరు స్టీల్ బ్యాంక్ సెంటరోళ్ళు కొట్టిరు లైక్. మెట్రో కాడ పార్కింగ్ ఏది జాగా తిప్పలైతుంది పబ్లిక్ బాగా. సారు పెంచుతున్నాడు ముంగీసలు చెప్పినట్టింటున్నాయి మాటలు. భార్యకు గుడి కట్టిన భర్త తారీఫ్ చేస్తున్నారంతా. ఓ అప్పట్లా మూసీ నదులకు వరద నూక్కొచ్చుడుతోని హైదరాబాద్లో షాన్ ఏరియాలు మునిగిపోయినాయట. అమ్మవారికి పూజలు చేస్తే గీ తిప్పలు దప్తాయని నిజాం నవాబ్కు చెప్తే బంగారు షాటల పట్టుబట్టలు ముత్యాలు బంగారు గాజులు పసుపు కుంకుమలు తీసుకుపోయి మొక్కులు పెట్టంగానే వరదలు ఆగినాయట. ఇక అప్పటికెళ్ళి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు ఎక్కిస్తురు. ఇవాళ గా పండుగ ఎట్లెట్లయిందో అరుసుకుందాం పారి. డిల్లెంబల్లెం మోతలు పోతరాజుల ఆటలు బోనమెత్తిన అక్కలు లాల్ దర్వాజా బోనాల సంబురమే సంబురం. గుడికాడ చేయాల్సిన పెద్ద పూజలు చేసినాక సర్కార్ తరపున చిన్న సీఎం బడ్డి సారు మంత్రి పొన్నం సార్లు పట్టుబట్టలు బంగారు బోనం సమర్పించిండ్రు. పాత బస్తీల అమ్మవారి గుళ్ళకాడ మంత్రులు పట్టుబట్టలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. చిలకలగూడ కట్టమైసమ్మకు మంత్రి కొండా సురేఖ మేడం, ఆర్కేపురం కిళ్ళ మైసమ్మకు మంత్రి సీతక్క, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, మీరాలమ్మండి మాంకాలమ్మకు మంత్రి జూపల్లి సారు పట్టుబట్టలు పెట్టిండ్రు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు దర్శనం చేసుకున్నారు. మేయర్ విజయలక్ష్మి మేడం బంగారు బోనం పెట్టింది. భక్తులు సుత బగ్గొచ్చిండ్రు. తల్లికి బోనం ఎక్కించి మొక్కులు అప్పచెప్పిండ్రు. వ్యాపారిల్లలు ఎగిరి దుంకే సిన్నెలు సంబురాల అంబరాన ఆడి పాడే పిల్లలు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ సారు, సెంటర్ మంత్రులు కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ సారు పాత బస్తీల దర్శనం చేసుకుని అంబర్పేట మాంకాలమ్మ బోనాలకొచ్చిండ్రు. పట్నం చుట్టుముట్టు శాన గుల్లకాడ ఇయాల బోనాలు పెట్టిండ్రు. ఊర్ల సుత చాలైనాయి. మంచిర్యాల జిల్లా మందమరిల గాంధారి మైసమ్మకు బోనం పెట్టి మొక్కులు అప్పచెప్పిండు ఎమ్మెల్యే వివేక్ సారు. భక్తులకు తిప్పలు కాకుండా సవలతులు మంచిగానే అరుచుకుంది సర్కారు. ఇక రేపు రంగం కార్యం ఉంటది లాల్ దర్వాజాల. పొద్దుగాలనంగా పోయింది మా చంద్రవ్వ. లాల్ దర్వాజా కాడ బోనాల పండుగ అవుతుందని ఎన్ని మాటలు ఫోన్ చేసినా మళ్ళా చేస్తాగు అనుడే గాని ముచ్చటైతే ఏం చెప్పలే. చూద్దాం మరి ఇప్పుడన్నా ఏమన్నా ముచ్చట్లు చెప్తుందో లేదంటే భక్తులతోనే మాట్లాడిస్తుందో. చంద్రవ్వ ఓ చంద్రవ్వ ఇక గాని అందరికి శనార్థులు. మొత్తం హైదరాబాద్ అంతా జోరు బోనాలు నడుస్తున్నాయి. ఈ రోజు ఏ గల్లీలో చూసిన బోనాలే నడుస్తున్నాయి. అమ్మవారి దర్శనం చేసుకుందాము. ఇక్కడికి వచ్చిన పబ్లిక్ ని పలకరిద్దాం. ఆడికేంచి కమానవతలకు ఆడికేంచి లైన్ నడుస్తున్నది. ఏం లేదు, ప్రతిసారి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి ఎత్తుకుంటాను. మమ్మీ ఆడపడుచు అని మా అమ్మ వాళ్ళు 2 చేస్తారు, ఒకటి ఇక్కడ తీసుకొస్తాను. మేము 30 ఏళ్ల నుండి ఇస్తున్నాం. పోయినసారి అమ్మవారి దయ వల్ల పెళ్ళైంది. ఇప్పుడు అందరు మంచి ఉండాలని మొక్కుతున్నాము. మొత్తం ఒకసారి మా తీన్మార్ పబ్లిక్ కోసం ఒక తీన్మార్ కొట్టుండి. మంచిగా పోతరాజులతో తిరుగుతాము, డాన్స్ ఆడతాము, ఎంజాయ్ చేస్తాము. రావణ సంధనాలు మన మహంకాళికి వందనాలు. ఎన్నెల రావణ సంధనాలు. బంగారు బోనం ని తీసుకొని వచ్చిన కిషన్ రెడ్డి సార్ వాళ్ళ భార్య కావ్యోదిని బోధన మంచుకున్నావా? మంచిగా అనిపిస్తున్నది బంగారు బోనం తీసుకొచ్చిన వీడికి. చాలా బాగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా అదృష్టం అని భావిస్తున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్, వీడు సెకండ్ ఇయర్. ఏం మొక్కుకున్నారా పిల్లలు మీరు? పోతరాజు చేయాలి. ఎప్పుడు అమ్మవారికి దయ మంచి కోరుకుంటాం. మళ్ళీ వచ్చేసారి మళ్ళీ చేస్తాం. మంచిగా నిన్న మొన్న కుంభాలు వర్షాలు ఎట్లా ఆపుకున్నా సుఖ బోనాలు
తాత నుంచి చేస్తారు తాతల కాడికెంచి పోతరా దేశం కడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది తమ్మి ఇట్లా పోతరా దేశం కట్టి వస్తుంటే? మంచిగా ఉంటుంది అమ్మవారి సేవ కోసం. అందరికీ అరకతి బరకతి ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్య కీర్తి ప్రతిష్టలు, చిన్న చిన్న పిల్లలకు కూడా విద్యా బుద్ధి ఆరోగ్యం బాగుండాలని చాలా ముఖ్యంగా కోరుకుంటున్నాను. అబ్బో ఈ ట్రాఫిక్ కి ఈడికెళ్ళి ఆడికి బండి మీద పోయే వరకు తెల్లారుతుంది. సప్పుడేక మెట్రో స్టేషన్ కాడ పెట్టి ట్రైన్ ఎక్కినామంటే కండ్లు మూసి తెరిచే లోపల ఆఫీస్ కాడ ఉండొచ్చు. మళ్ళీ చల్లగా ఏసీ ఉంటుందాయే. ఇగో గిట్లనే అనుకుంటారు చాలా మంది. ట్రాఫిక్ తిప్పలు దప్తాయని జల్దిన పోవాలని మెట్రో ఎక్కుతుంటారు. ఈడికి మంచిగానే ఉన్నది కానీ అసలు తిప్పలంతా తొవ్వెంట పోతోళ్ళకే. హగో వాళ్ళు మెట్రోకి పోతే వీళ్ళకెట్లా తిప్పలు అంటారా? గీ ముచ్చట చూస్తే ఎరకైతుంది. బండ్లన్నీ ముద్దుగా రోడ్డు మీద పెట్టి ఎటుపోయారు కావచ్చు అంటారా? ఇంకెటు మెట్రో ఎక్కి వెళ్ళిపోయిండ్రు డ్యూటీలకు కాలేజీలకు. చేల్కి రోడ్డు మీద బండ్లు పెట్టుడేందంటారేమో. ఏడలేదు మరి జాగా. పట్నంలో ఏ మెట్రో స్టేషన్ కాడ చూడు ఇదే పరిస్థితి. తువ్వ మీదనే బండ్లు పెడుతుండే వరకు సర్వీస్ రోడ్ ఎమ్మటి పోతలకు సుక్కలు కానొస్తున్నాయి. పొద్దుగాల మాపటిల్లి ట్రాఫిక్ బగ్గుండే టైంలా రోడ్లో పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. పికప్ టైంలో చాలా ప్రాబ్లం అవుతుంది. అగో మెట్రో కాడ జాగా కొద్దిగానే ఉండే వరకు గింత సందు ఉంటలేదు. ఇగేముంది అటుపక్కకి ఇటుపక్కకున్న తోవకు బండ్లు పెట్టిస్తుర్రు. ఆఫీసులకు చెప్పున పోవాలనే ఆత్రంలో మెట్రో స్టేషన్ దాకా బండ్ల మీద వచ్చి ఆడ పెట్టి చల్లగా ట్రైన్లో పోతుర్రు. ఈడ తొవ్వెంట పోతోళ్ళు తిప్పల పడుతుర్రు అన్నట్టు. గా తిప్పలు ఉండొద్దంటే మెట్రో పార్కింగ్ కు దగ్గర పట్ల జాగా చూపెట్టాలి, రోడ్ల మీద బండ్లన్నీ తీసేపియాలని కోరుతున్నారు. రద్దీగుండే లైన్ లో పార్కింగ్ పెట్టారు. చాలా ఇబ్బంది అవుతుంది. లోకల్ వాళ్ళు కూడా ఇక్కడ పార్కింగ్ చేయాలంటే కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. సో గవర్నమెంట్ అనేది కొంచెం చూసి వాళ్ళకి ఖాళీ ప్లేస్ నియర్ బై ఉన్న వాళ్ళకు కొంచెం ప్రొవైడ్ చేస్తే ఇబ్బంది కాకుండా ఉంటది జనాలకు. ఇక పార్కింగ్ ఫీజుతో మంచిగానే గుంజుతుర్రట. గంట లేట్ అయితే 5 రూపాయలు ఎక్కువ. అట్లా ఎన్ని గంటలు అయితే అంత కట్టాల్సిందే. ఆ గంటకి 5 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేయకుండా ఉంటే మాకు అది ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం లేట్ అయినా చేసిన ఇదే 20 రూపాయలు కంటిన్యూ చేస్తే బాగుంటుందని. మెట్రోలో పోతే చెప్పున పోతామని వాళ్ళు బండ్లు ఈడబెట్టిపోతుంటే ఇప్పటికే తిప్పల పడుకుంటా రోడ్డు ఏంటో బండ్ల మీద వస్తోళ్ళకి ఇలా బండ్లు అడ్డం ఉండుట్లా తిప్పల కాబట్టే జర చూడు సార్లు గోసపడుతున్నారు పబ్లిక్. మనకు తెలిసి బ్యాంకులంటే పైసలేసి తీసుకునే బ్యాంకులే ఎరక. అట్లనే కళ్ళు దానం చేసే ఐ బ్యాంకులు, నెత్తురు దానం చేసే బ్లడ్ బ్యాంకులు తెలుసు. ఈ ఆపతులు ఉన్నోళ్ళను ఆదుకుంటానికి పెట్టిన బ్యాంకులు. పానాలు పోయే పరిస్థితులు ఉన్నోళ్ళని సుతా టైంకు నెత్తిరిచ్చి కాపాడే కోపుంటది. అట్లనే ఈ నడుమ ఇంకో తీరు బ్యాంకులు వచ్చినాయిల్లో అవ్వే సుతా మనుషుల పానాలు కరవు కాకుండా చూసేటియే. కాకుంటే నెత్తురిచ్చడి గిట్లా ఏముండది. మరి ఏమిస్తాయంటే బ్యాంకుల ముచ్చట చెప్పి స్టీల్ సామాన్ల దుఃఖం చూపిస్తున్నారేందని పరిశాన్ కాకుర్రి. మేము చెప్పిన బ్యాంక్ ఇదే స్టీల్ బ్యాంక్. స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, బకెట్లు, బేసన్లు, గంటలు, చెంచాలు, కరోటాల కాంచెలి పెద్ద పెద్ద భగవండ దాకా అన్ని ఉంటాయి. ఇంట్లో ఏదన్నా శుభకార్యం ఉంటే రావాలే, తీసుకొని పోవాలే, మళ్ళా కడిగి ఒప్పజెప్పాలి. 4 ఏండ్ల కింద సిద్దిపేట మున్సిపాలిటీలో వేసిండ్రు గీ సౌలతి. 34 వార్డుల్లో వార్డుకో స్టీల్ బ్యాంక్ ఉన్నది. ఏ చిన్న ఫంక్షన్ అయినా పేపర్ ప్లేట్లు, గ్లాసులేనాయే. ఇక ఫంక్షన్ అయినాక చూస్తే ఇంతింత చెత్త మోపైతుంది. దాంతోని అడ్డమైన క్యాన్సర్లు వచ్చి పాడైతున్నాయి. గాలి సుత గలీజ్ అయితుంటది. గందుకే ఎవ్వలు సుత ప్లాస్టిక్ జోలికి పోకుండా గీకమతి వేసిండ్రట. దుక్నాల సుత ప్లాస్టిక్ అమ్ముడు బ్యాన్ చేసిండ్రు. కనీసం ఒక 700 మందికి మనము భోజనం అరేంజ్ చేయడానికి, అంటే ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ, స్పూన్లు కానీ, బేసిన్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ పేపర్ ప్లేట్లు అయితే ఆడి పడేస్తే అయిపోయే, ఈ ఎవ్వలు గడగాలే అనేదట చాలా మంది. కొంతమంది తీసుకోయి కడగడము అంటే ఇబ్బందికరంగా ఉంది మేడం, అది ఇది అనడం జరిగింది. తర్వాత మేము ఏం చేసినామంటే ప్రజలకు అలవాటు కావాలి అనే ఆలోచనతోటి ప్రజలకు ఫ్రీగా తీసుకుపోయినా సరే ఒక అలవాటు అనేది రావాలి ప్రజలకు అనేది. అలవాటు కావాలని ఫ్రీగానే ఇచ్చేదట మొదలు. పేపర్ ప్లేట్ కు 2 రూపాయలు. ఇడ రూపాయి పావులకే కిరాయిస్తుండు. బయట ప్లాస్టిక్ అమ్మకపోడుతోని ఈడికే వస్తురట పబ్లిక్. ప్లేటు మనము బయట ప్లాస్టిక్ తీసుకొచ్చుకుంటే 2 రూపాయలు పడుతుంది. ఇక్కడ ప్లేటు రూపాయి చారన పడుతుంది. డబ్బు కూడా సేఫ్ అవుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. మళ్ళా నడిపేదంతా మహిళా సంఘాలేనుల్లో. అక్కలకు ఇట్లా కొంత ఆమ్దాన్ వస్తుంది. ఇక పలానా తెలంగాణలా సిద్దిపేట మున్సిపాలిటీలా ప్లాస్టిక్ బదులు స్టీల్ బ్యాంకుల సౌలతి చేసిండ్రు. చాలా చక్కటి కార్యం నడిపిస్తురని మొన్న పార్లమెంట్ లా ఆర్థిక సర్వేల సుత మెచ్చుకొని కడమోలు సుత గి ఉపాయం చేస్తే వాతావరణం కొంతన్న బాగైతది అనుకొచ్చింది సెంటర్ సర్కారు. దేశంలోనే పేరు పోయినందుకు చిన్న సంబురం కాదు అక్కలది. భారతదేశంలోనే మాకు సిద్దిపేట
కరీంనగర్ జిల్లాకి పేరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అప్పట్లా టెంట్ హౌజుల సామాను కిరాయికి తెచ్చుకొని శుభకార్యాలు ఎల్ల తీసుకొని మళ్ళా ఒప్పజెప్పినప్పుడు వాతావరణం మంచిగుండే. ప్లాస్టిక్ వచ్చి పరిశాన్ చేస్తుండే వరకు మళ్ళా వెనకటి తొవ్వదొక్కి గీ ఆలోచన వేసిరన్నట్టు. నియంగానే అన్ని ఊర్లలో గీ సౌలతి వేస్తే పబ్లిక్ పానాలు నిమ్మలంగుంటాయి, ఖర్చు సుత తగ్గుతుంది. ఆలోచన చెయ్యుర్రి మరి. ఇప్పుడంటే తగ్గినాయి గాని మునుపు ఊర్లలో ఏ ఇంటికాడ చూసినా ఓ 4-5 కోళ్ళు, ఓ 2 గొర్రెలు, 2 మేకలు ఉంటే ఓ బర్రె ఉండేది. అదే పట్టణాలల్లో కుక్కలు పిల్లులుగా అనొస్తుంటాయి. కొందరు పక్షులను పాయిరంగా పెంచుకుంటుంటారు, ఇంకా కొందరు కుందేళ్లు ఉడతలను సాదేటొలుసుతుంటారు. అందరు పెంచుకునే పక్షులు జీవాలను సాదుకుంటే ఎరైటీ ఏముంటది అనుకున్నాడో ఏమో గీ కాక. సొందెలకల గాదుల్లో ముంగీసలు ఉన్నది ఊరవతల గాదు జనగామలుండే గీ సారోళ్ళింట్ల షానొద్దుల కాంచెలు పాయిరంగా వెంచుకుంటుండు. పేరు సలీం పాషా. ఇస్కూల్ పోరలకు కరాటే నేర్పిస్తాడట. హగో సారు ఇంట్లకు పోతే ఇంట్లకు, బయటకొస్తే బయటకొస్తున్నాయి ముంగీసలు. బోన్ తెరవంగానే సారు మీదకి ఎట్లా వాకుతున్నాయో మళ్ళా సారు ఎట్లా చెప్తే అట్లనే ఇంటున్నాయి. అప్పుడప్పుడు రెండింటికి పడిరాక కొట్టుకుంటే సూత సారు ఒక్క మాటనంగానే ఎటు ఎటు ఓవుడే. కానీ ఎవలన్నా కుక్కలను పెంచుకుంటారు, పిల్లులను పెంచుకుంటారు, పాయిరం ఉంటే పక్షులను సాదుకుంటారు. నువ్వేంది సారు గీ ముంగిసలను సాదుతున్నావని అడిగితే షికారుగాళ్ళు వాళ్ళు వీటిని పట్టుకొస్తా ఉంటే దీన్ని అంతం చేయడం మూమెంట్ లో నేను అప్పుడే వెళ్ళి ముంగీసలను షికారి చేస్తోళ్ళు ఇటు తల్లిని పొతం పెట్టిర్రట. అవిటిని ఎందుకు గోసవుచ్చుకుంటుర్రు? బుడ్డ పిల్లను నాకు ఈరని ఓ 1000 రూపాయలు అలా చేతిలో పెట్టి ఇంటికి తెచ్చుకొని సాదుకుంటుండట. చిన్న పిల్లలను తీసుకొచ్చి దూదులేసి ఆ జాంపులేసి చిన్నగా పాలు పెట్టి తాపించుకుంటూ ఆ పిల్లల్ని అంత పెద్దగా చేసిన. ఈ మొన్నటి నుంచి వెళ్ళి వాటికి ఫిష్, చికెన్, మటన్, పేగులు కొంచెం 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 వేస్తున్నా. వారేవ్వా చికెను, మటను, చేపలుసు అలవాటు చేస్తున్నాడట. ఇక సారేటన్న పోతే కుక్కలు షికారి చేయకుండా ఇట్లా బోన్ల దోలి పోతాడు. సారు ఇంటికాడున్నంత సేపు బయట ఇట్లా ముద్దుగా ఆడుకుంటాయట. వేటగాళ్ళ ఉచ్చులకెళ్ళి కాపాడుడే కాకుండా ఇంటికి తీసుకొచ్చి సాదుకుంటున్నావంటే సలీం సారు నువ్వు సూపర్ సారు. ఇవాళ అయితారం కదా, ఏంది మరి స్పెషల్? ఏమున్నది, ఓ కిలంత చికెన్ తెచ్చుకొని పగటిలింత ఇప్పుడింత తిన్నాం, టీవీ ముంగట ఊకున్నాం అంటుర్లే. మీరంటే ఇంట్లో తినొచ్చురు, కానీ పట్నంలుండే చాలా మంది దోస్తులతోనో ఇంటోలతోనో అట్లా బయటికి పోయి బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు గుమ్మొస్తుంటారు. ఏదో ఒకనాడంటే ఏమో అనుకోవచ్చు గాని మనోళ్ళు ఏదో ఒకనాడే వండుకుంటున్నట్టున్నారులా. గీ ముచ్చటింటే ఇంట్లో పోయి ముట్టిస్తుర్రా లేదా అనే డౌట్ వస్తుంది పక్కా. దినాం బయట తిండ్లకే ఎగబడుతుర్రట సగానికి సగం మంది. రెస్టారెంట్లకు, హోటళ్లకు ఏడాదికి ఏం తక్కువ 10,000 కోట్లు చదివిస్తుర్రంటే చూడుర్రిగా. దేశంలో తిండికి ఎక్కువ ఖర్చు పెట్టే పట్టణాలల్లా మన హైదరాబాద్ 6వ జాగాలున్నదట. డైనింగ్ రెస్టారెంట్లు, పబ్బులు, కేఫ్లు, బేకరీలు, క్లౌడ్ కిచెన్లు, తోపుడు బండ్ల కాడ ఎంతెంత ఖర్చు పెడుతుండ్రో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ అనే సంఘపోలి సర్వే చేసి చెప్పిండ్రు గీ ముచ్చట. ఏ హోటళ్లకు ఎంతమంది పోతుర్రు, ఎసొంటి ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతుండ్రు అని లెక్కలు తీస్తే 55,000 కోట్లతోని బొంబాయి ఫస్ట్ ర్యాంక్ కొట్టేస్తే 42,000 కోట్లతోటి ఢిల్లీ 2వ జాగల, 26,000 కోట్లతోటి బెంగళూరు 3వ జాగల, 15,000 కోట్లతోటి మద్రాసు, 12,000 కోట్లతోటి పూణే 4-5 ర్యాంకులు కొట్టేస్తే వాటెనక మన హైదరాబాదు 6వ జాగలున్నది. ఏమున్నా బయట తిండికే ఎగబడుతుండే వరకు దేశమంతటా కలిపి 5,69,000 కోట్ల రూపాయల మార్కెట్ నడుస్తుందట. ఇంకో 4 ఏళ్లైతే ఇంకో 2 లక్షల కోట్లు పెరిగి జపాన్నే మించిపోతుందట ఇండియా. రోజుకు 3 పూటలు బయటనే తినటోళ్ళున్నాక కాదా మరి? ఇక ఆఫీసులకు పోయొచ్చి వన్డే తీరువాటం లేక అక్కలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుడు, పార్సిల్ రాగానే కుమ్ముడు. అన్నలు బయట దోస్తులు కలిసిండని హోటళ్లలోనే కుమ్మొస్తుర్రు. వీకెండ్ అని శనారం అయితారం బయటికేనాయే. ఇగేముంది, జనాభాల సగం మంది హోటళ్లు, రెస్టారెంట్లను సాదే పనులుండరన్నట్టు. దేంట్లో ఎట్లున్నా తిండిలో మాత్రం ముంగటున్నామని చెప్పుకొని మురువాలన్నట్టు. ఇప్పుడంటే స్టీల్ గిన్నెలో వండుకుంటున్నాం గాని వెనకట మొత్తం మట్టి గిన్నెలు, ఇత్తడి, రాగి కంచులలోనే నడిచేది వంటంతా. ఇక నీళ్లు తాగాలంటే ఫ్రిడ్జ్లకెళ్ళి బాటిల్ తీసుడే, కుండల నీళ్లు తాగుడన్న ముచ్చటే లేదు, ఇత్తడి బిందెల అడ్రస్సే లేదు. ఇక చెంబులు, గిలాసలు ఆడుడు సుత అంతంతే. ఒకళ్ళు ఆడకం చేసినా స్టీలియే. కానీ ఇప్పుడు మిమ్మలను ఒక ఆడికి తోలుకపోతాం. మునుపు ఎప్పుడు చూసి ఉండరు ఆ వస్తువులు, ఊరిచ్చిడెందుకు గాని చూడుర్రిగా. బొమ్మలు, చెంబులు, విగ్రహాలు, తరాజు, బిందెలు, గంగాలం, పల్లాలు, వంట గిన్నెలు
అది ఇదని ఏం లేదు, తీరొక్కటి ఉన్నాయి. అన్ని సుత ఇత్తడి రాగి రాతెండితోని చేసినాయి. మళ్ళా ఇప్పటి సుత కాదుల్లో 200 ఏండ్లకు మీదనే తయారు చేసిన ఇస్రాయల్ ఇవన్నీ. బుడ్డ చెంబుల కాంచెలి పెద్ద పెద్ద బిందెలు గంగాల దాకున్నాయి. అట్లనే దేవుళ్ళ విగ్రహాలు సుత ఎక్కడెక్కడి నుంచో ఎదుర్కొచ్చి 8 ఏండ్ల కింద పవిత్ర ఆర్గానిక్స్ పేరుతోని పట్నం కుకట్పల్లి జేఎన్టీయు పక్క పొంటి దుక్నం పెట్టిండు గి అన్న. పేరు పవిత్ర కుమార్. మునుపు సాఫ్ట్వేర్ కొలువు చేసేదట. వెనకటి వస్తువులన్నా విగ్రహాలన్నా మస్తు కాయిషట. అప్పటి గిన్నెలు ఎట్లుండేనో, అవి ఏస్తానికి ఏమేం కడ్డీలు ఎంతవరకు వాడకం చేసిరో అచ్చం అట్లనే ఉండేటట్టు కొలతలు తీపిచ్చి మరీ తయారు చేపించి అమ్ముతారట. గీ వంట గిన్నెలు ఈ నడుమ ఈలు చేపించినే. పాతకాలంలో భోజనాలకు వాడేవాళ్ళు. ఇదే మనకు ఓంకారనాదం ఇచ్చేది కూడా చూడండి. వారెవ్వా, కంచు మోగినట్టు కనకంబు మోగదంటే గిదే కావచ్చు. అచ్చమైన కంచు నుంచి వచ్చిన ఓంకారం సప్పుడు 3 నిమిషాల దాకా ఆగకుంటొస్తుందట. ఇది మకర శంభు. మొసలి నోట్లకెళ్ళి నీళ్ళొచ్చినట్టు ఉంటది కాబట్టి దేవుళ్లకు అభిషేకాలు చేస్తానికి ఆడకం చేస్తారట. ఇవి బొమ్మలు కాదుల్లో, పాండ్లు కట్టుకుంటానికి ఆడకం చేసే పెట్టెలు. అచ్చం బాతు నెమలి బొమ్మల లెక్క ఏమన్నా వేసిరా? గిన్నెలు పల్లెలు గిట్లా ఈడ ఏపిచ్చి అమ్ముడే కాదు, కొత్తగా తగరం ఏసిచ్చుడు సుత వేస్తారట. అంటే గిన్నెల లోపట ఇట్లా పూత పూస్తారన్నట్టు. కడమ వెనకటి వస్తువులన్నీ చూస్తానికేనట. కావాలంటే ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తారట. ఇక రాగి ఇత్తడి వస్తువులు కాబట్టి జరంత రేటు సుత పిరమే ఉంటాయి. ఆన్లైన్ల సుత ఆర్డర్ ఇయ్యచ్చుల్లో. వెనకటి ఇస్రాయల్ కాయి చేస్తోళ్ళు అట్లా పోయిరారి మరి. ఏ ఊరికి పోయినా జాతీయ నాయకుల విగ్రహాలు, తోపు లీడర్ల విగ్రహాలు కానొస్తుంటాయి. వాళ్ళ జయంతులు వర్ధంతులప్పుడు పూలదండలు పాలాభిషేకాలు చేసుకుంటా కొలుసుకుంటారు. అట్లనే ఏ ఊరికి పోయినా పోషమ్మ గుడి, మైసమ్మ గుడి, ఓ అంజన్న గుడి, ఓ శివుని గుడి ఉంటాయి. ఆడాడ రాముడి గుళ్ళు సుత కట్టుకుంటారు. కానీ జిల్లా అంతా ఎనుకులాడితే గిసొంటి గుళ్ళు 1-2 ఉంటే మా ఎక్కువ. ఇంతకు ఏం గుడి అంటారా? చూడుర్రి మీరే. హౌ ఇంటి దేవతకు గుడి కట్టుకొని గొలుసుకుంటున్నాడు గీ కాక. పేరు వెంకటనారాయణ. వరంగల్ జిల్లా బుధారావుపేట. 30 ఏండ్లకు మీదనే కలిసిమెలిసి ఉండి నిరుడు గుండెపోటుతోని కాలం చేసిందట. ఎప్పటికి మర్చిపోకుంటుండాలని తెనాలిలా విగ్రహం చేపించి మొన్న బేస్తారం నాడు అక్క చెల్లెండ్లు, వదిన మర్దన్లు, బామ్మర్దులను పిలుచుకొని పొలం కాడ గిట్ల నిలబెట్టుకున్నారు. 10 కుటుంబాలకు తనే పెద్ద దిక్కుగా వ్యవహరించేది. మా గుండెలో ఆవిడ ఒక దేవత లెక్క నిలిచిపోయారు. అందుకే మేము గుడి కట్టుకున్నాం. 10 కుటుంబాల మంచి చెడ్డలు అరుచుకునేదట అమ్మ. ఏ కార్యమైనా అమ్మ చేతుల మీదకెళ్ళే నడిచేదట. అన్నిటికీ ముంగటబడి చేసే పెద్ద దిక్కు లేకుండా అయిందని చెప్పుకుంటా గుడ్ల నిండా నీళ్లు తీసుకుంటుండు కాక. ఇక ఇంటోళ్ళందరూ అమ్మని తలుసుకొని విగ్రహాన్ని అమరించుకొని ఒక ఏడుపు కాదు. కానీ కాలం చేసిన పదొద్దులకు అన్ని మర్చిపోయి మళ్ళా ఎవ్వల బతుకు వాళ్ళు బతికే జమానా నడుస్తున్నాయాళ్ళ. భార్యకు గుడిగట్టి గొలుసుకుంటున్నావంటే నువ్వు నియంగా గ్రేట్ కాక. పల్లెటూర్లలో ఉండేటోళ్ళు ఎవ్వల జాగలాలు ఇల్లు కట్టుకుంటారు. ఎవ్వల ఇంట్లో వాళ్ళే ఉంటారు కాబట్టి ఏ లొల్లు ఉండదు. అదే పట్టణాలల్లో అట్లా కాదాయే. ఒకటే అపార్ట్మెంట్లో బొచ్చడు మంది ఉంటారు. మళ్ళా తోవ పక్కకే ఉండుట్లా హారన్ల మోత, బండ్లు ఇడిచే పొగ. అన్ని ఫ్లాట్లకు కలిపి ఒక్కలో ఇద్దరో సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. కానీ 50 నుంచి 100 ఫ్లాట్లలో ఉండే వరకు ఎవరెవరు వస్తురు, ఎవరి ఫ్లాట్లకు పోతురు అరుసుకునుడు జరంత తిప్పలే అవుతుంది. గందుకే ఇప్పుడంతా గీటి దిక్కు మరుతురు పబ్లిక్. పట్నంలో ఇప్పుడు అందరు బగ్గ కాయస్ చేసేది ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలో విల్లాలు. అపార్ట్మెంట్లకి ఈడికి జమీన్ ఆస్మాన్ పరాక్ ఉంటది. మరి ఈడ ఆడుకుంటానికి షటిల్ కోర్టు, సైకిల్ దొక్కుంటానికి, వాకింగ్ చేస్తానికి ట్రాక్లు, జిమ్ చేసుకునే సౌలతి, ఇండోర్ అవుట్డోర్ల స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్ సౌలత్ సుతుంటది. కాబట్టి బయటికి పోవాల్సిన పనే లేదు. మళ్ళీ ఎటు చూసినా పచ్చడి గడ్డి పరిచి ప్రశాంతంగా ఉంటది. మళ్ళా సిటీకి శివార్లలోనే ఈ కమ్యూనిటీలు ఉంటున్నాయి కాబట్టి హారన్ల మూత లేదు, గాలి గలీజ్ అయ్యే కోపు చాలా తక్కువ. హీగేముంది, ఇలాంటి పైసలు పోయినా మంచిదే, సెక్యూరిటీ ఉంటుందని వీడికి మారుతున్నారు. కమ్యూనిటీ ఎంత బాగుంటుందంటే పిల్లలకు కానీ చెట్లు కానీ మంచి మనం పెంచుకోవచ్చు. సెక్యూరిటీగా మనమే ఏర్పరచుకొని సీసీ కెమెరాలు. కూరలు ఏడ తిరగబోయిర్రు అనే రందే ఉండదు. ఏమున్నా కమ్యూనిటీ దాటిపోరు కాబట్టి. ఇక్కడ నేను స్కూల్కి వచ్చాక ఉయ్యాలలో, ఇంకా ఇక్కడ షటిల్ కోర్ట్లో, ఇంకా బాస్కెట్బాల్ కోర్ట్లో ఆడుకుంటాను. ఇక బయట వాళ్ళు లోపలికి రావాలంటే ఎవరు దానికి వచ్చిరో వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే లోపలికి, లేదంటే అటు నుంచి అటే. మీకు 22.5 acres వీఆర్ ఓన్లీ బిల్డింగ్ 226 విల్లాస్ ఇక్కడ మీకు.
with a spacious about 4,000 SFT houses. ఎకరాల కొద్ది జాగల వందల విల్లాలు కట్టి అమ్ముతుర్రు. జాబులు చేస్తోళ్ళు, బిజినెస్లు చేస్తోళ్ళు సెక్యూరిటీ కోసమని గలీజ్ గాలికి దూరం ఉండాలని వీటి దిక్కే చూస్తుర్రు అన్నట్టు. ఎంత పైకం పెడితే అన్ని సౌలతులు. ఫలక్నుమా ప్యాలెస్, పురాణి హవేలీ, హిల్ ఫోర్ట్ ప్యాలెస్, చౌమహల్లా ప్యాలెస్, జూబ్లీ హాల్, కింగ్ కోటి ప్యాలెస్, ఆస్మాన్ గర్హ ప్యాలెస్, రాష్ట్రపతి నిలయం ఇవన్నీ సూత పట్నంలా వెనకట నిజాం రాజులు కట్టించిన ప్యాలెస్లు. ఇవి చూస్తానికి ఎక్కడెక్కడికల్లో వస్తుంటారు టూరిస్టులు. గిసొంటి ప్యాలెస్లు దేశమంతటా షాన్నే ఉన్నాయి, కానీ అందులో కొన్నే బగ్గా పేరువైనాయి. అవి ఇట్లా ఒకటే గీ ప్యాలెస్ కూడా. లైట్ల ఎలుక్కు బంగారు రంగుల షెక్కున మెరుస్తుందిలే. రాత్రిపూట మొగులు మించి చూస్తే గింత ముద్దుగా కానొస్తుంది. తమిళనాడు రాష్ట్రం మదురైల మీనాక్షమ్మ గుడికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది గీ ప్యాలెస్. 100 ఏళ్ల కింద తిరుమలై నాయక్ అనే రాజు కట్టించిండు కాబట్టి ఆయన పేరుతోనే పిలుచుకుంటారు. ఇక ప్యాలెస్ లో ఒక్కొక్క స్తంభం చూడుర్రి ఎంత పెద్దగున్నాయో. 82 అడుగుల ఎత్తు, 19 అడుగుల ఎడల్పుతోనున్నాయి. ప్యాలెస్ అంతటి ఇట్లనే ఉంటది. అర్రల్సుతా పెద్ద పెద్దగుంటాయి. ద్రావిడ పద్ధతి, ఇటాలియన్ పద్ధతి కలిపి కొట్టినట్టుంటది ప్యాలెస్ అంతా. మొత్తం సున్నంతోని కట్టిందేనట. ఇంత చక్కటి బంగ్లా చూస్తానికి టూరిస్టులే కాదు, సినిమాలు సుత వచ్చి పాటలు షూటింగ్ చేస్తారట. అట్లా బొచ్చడున్నాయి. అయితే ఇన్నొద్దులు చిన్న చిన్న రిపేర్లుంటే 1,60,00,000 పెట్టి బాగు చేపించిండ్రు. ఇక దినాం పబ్లిక్ వై చూడొచ్చునట. గట్లనే మధుర మీనాక్షమ్మ దర్శనానికి పోయేటోళ్ళు గీ ప్యాలెస్ ని సుత చూసిరారి మరి. చూసిండ్రు కదా. ఇక ఇవుళ్ళ ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.